మనలో చాలా మంది పక్కవారు ఏమనుకుంటారో అనే ఆలోచనలో ఉంటారు. నిత్యం అదే టెన్షన్‌లో ఉంటారు. మన కోసం కాదు నలుగురి కోసం బతకాలని చాలా మంది చెబుతుంటారు. అయితే ఇందులో కొంతవరకు నిజం ఉన్నా నలుగురు 4 రకాలుగా అనుకుంటారని బాధపడితే మాత్రం జీవితంలో అస్సలు ముందుకెళ్ళలేము. పక్కవారు ఏదో అనుకుంటారని బాధపడుతుంటే మన జీవితం సాఫీగా సాగదు. మీరు కూడా ఇలాగే ఆ నలుగురు గురించి బాధపడుతుంటే ఒక్కసారి ఈ కథ వినేయండి. ఒకరోజు ఇద్దరు భార్యాభర్తలు గాడిదపై కూర్చొని వేరే గ్రామానికి వెళ్తుంటారు. అలా వెళ్తున్న సమయంలో అక్కడున్న ఓ నలుగురు మాట్లాడుతూ, చూసారా, వారికి అసలు బుద్ధుందా? కనీసం మానవత్వం అనేది కూడా లేకుండా గాడిదపై కూర్చొని ఎలా వెళ్తున్నారు? ఆ గాడిద ఇద్దరు బరువుని ఎలా మోస్తుందనే ఆలోచన కూడా లేదు వీళ్ళకి. కనీసం ఒక్కరైనా నడిచి వెళ్తే ఏమవుతుంది అనుకుంటారు. దీంతో ఇది విన్న ఆ భర్త తాను కిందకి దిగి భార్యను గాడిదపై కూర్చోబెట్టి వెళ్తుంటారు. మరో ప్రాంతానికి వెళ్ళేసరికి అక్కడున్న వారు ఇలా మాట్లాడతారు. ఇదేం విడ్డూరం, భార్యను దర్జాగా గాడిదపై కూర్చోబెట్టి భర్త ఇలా నడుస్తున్నాడు. భార్య అంటే అతనికి ఎంత భయమో అంటూ నవ్వుకుంటారు. ఇది విన్న భర్త భార్యను నడిపిస్తూ తాను గాడిదపై కూర్చుంటాడు. కాసేపు ప్రయాణం సాగిన తర్వాత మరో గ్రామంలో ఉన్న కొంతమంది భర్తను తిట్టడం మొదలు పెడతారు. మగవాడై ఉండి కూడా తాను నడవకుండా మహిళను నడిపిస్తున్నాడు. అసలు అతను మనిషేనా అంటారు. దీంతో అసలు ఈ గొడవంతా ఎందుకు అని ఇద్దరం నడుచుకుంటూ వెళ్తే సరిపోతుంది కదా అని గాడిదను నడిపించుకుంటూ భార్యాభర్తలు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తారు. మరో గ్రామానికి వెళ్ళేసరికి అక్కడున్న వారు చూసి వీళ్ళకి అసలు బుద్ధుందా? గాడిద ఉండగా అలా నడుచుకుంటూ వెళ్తున్నారేంటి? ఉన్న వస్తువుని ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలియని మూర్ఖులు వీళ్ళు అంటూ తిట్టుకుంటారు. ఈ చిన్న కథలో ఎంత నీతి ఉందో కదా! ఈ కథలో జీవితానికి సరిపడా సందేశం దాగి ఉంది. మనం ఏది చేసినా 4 మాటలనే ఆ నలుగురు ఖచ్చితంగా ఉండే ఉంటారు. అందుకే నలుగురు మాటలు పట్టించుకోకుండా మీకు నచ్చింది చేయాలి. అయితే ఎదుటి వ్యక్తికి నష్టం కలగకుండా నిజాయితీగా ముందుకు వెళ్తే ఎవరేమనుకున్నా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు.